ఎవరైతే భగవంతుడి సొమ్ముతో ఆడుకుంటారు, భగవంతుడి డబ్బును దోచేస్తారు, తరాలు కూడా లేచి చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఎంత మనం చాలా పుణ్యకార్యాలకు ఇవ్వాల్సింది. ఇది ఒక భగవంతుడిని పట్టుకొని మనం భగవంతుని జీవన తత్వంలో ప్రయాణించడానికి దేవుడు అనేటువంటి ఒక సిస్టమ్ లో మనం ప్రయాణం చేస్తున్నాం. అటువంటి మన ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో పూర్వంలో జరిగినటువంటి ఈ లడ్డు అవకతవకలు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నో రకాలుగా ఉండేటువంటి భక్తుల యొక్క మనోభావాలని అది చంపినట్టే ఒక రకంగా చెప్పుకోవాలంటే. ఈ తప్పుకి ఎవరైతే కారకులై ఉన్నారో అటువంటి వాళ్ళని ప్రభుత్వం తరపున తీసుకొచ్చి కొంచెం కఠినంగా శిక్షిస్తే ఆ తప్పుని రెండోసారి ఇంకొకళ్ళు ఎవరు చేయకుండా కూడా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. తెలుగు జాతికి నాదటి తిరుగులేని ఆయుధం కదిలింది చైతన్య రథం.